హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నిన్నటి వీడియోలో ఇంతవరకైతే సర్దేశానని చూపించాను కదండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద సెల్ఫ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటినన్నిట్లో ఉన్న సామాన్ మొత్తం తీసేసి ఫస్ట్ కిందైతే పెట్టి ఇప్పుడు నీట్గా ఊడ్చేస్తున్నానండి. ఇలా ఊడ్చేసిన తర్వాత స్ప్రే అయితే కొడతానమాట. హిట్ ఉంటుంది కదా, అది ఫస్ట్ అయితే ఇలా ఊడ్చేసి ఇంకా హిట్ కొట్టేసి తర్వాత న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి అయితే వేస్తానండి. ఒకసారి చూడండి ఇల్లంతా ఎలా ఉందో మొత్తం. నేను మార్నింగ్ నుంచి ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి, ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. కానీ ఇల్లు మాత్రం చూడండి చెత్త చెత్తగా అయిపోయిందనమాట. ఇదిగో ఇక్కడైతే ఫస్ట్ ఇవన్నీ తీసేస్తున్నామండి. ఇక్కడ అట్టలు అవన్నీ ఉన్నాయి. ఇక మా వారైతే వచ్చేసారనమాట. ఏంటి ఇల్లంతా ఇలా చెత్త చెత్తగా చేసి పెట్టావు, మేము ఉన్నప్పుడే నీట్గా ఉంచుకున్నాం కదా అని అయితే అంటున్నాడు అనమాట నవ్వుతా జోక్గా. ఇల్లు నీట్గా ఉండాలంటే ఇలా చెత్తగానే ఉంటుందిలే, మొత్తం క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అని అయితే చెప్పేశాను. పైన అట్టలు మొత్తం తీసేసి ఇక దివాన్ ఉందండి, దివాన్ కార్డులు అయితే పెట్టేయమన్నాను అనమాట. అలాగ అట్టలంతా ఎందుకు అలా చూడటానికి అంత బాగాలేదు, ఇవన్నీ తీసేసి దివాన్లో పెట్టేయమన్నాను. ఈ అట్టలో వచ్చేసి పడేద్దామంటే మళ్ళీ ఇల్లు మారేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి, అందుకని ఇంకా అలానే ఉంచేసామన్నమాట. టీవీది, ఇంకా కూలర్ది, ఫ్రిడ్జ్ది, వాషింగ్ మిషన్ది ఇంతవరకైతే ఉంచేసాము. ఇవి లేకపోతే ఇల్లు మారేటప్పుడు మళ్ళీ వాటికి ఇబ్బంది అవుతుంది కదా, అలానే తీసుకెళ్ళామంటే డ్యామేజ్ అవుతుంది. అందుకని ఇంక వీటిని అయితే భద్రం చేయాల్సి వస్తుంది. ఇదిగో మొత్తం అయితే ఇలా తీసేసి ఇక వీటిని అయితే ఇలా చేస్తున్నారండి మా వారు వచ్చేసి. ఇంక ఈరోజు ఒకటేసారి ఇంకా బెడ్రూమ్, హాల్ కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే పైనుండే అట్టలు ఇట్లాంటి వాటికైతే తీసేసి సర్దుతున్నారు. ఇక నేను వచ్చేసి ఇక్కడ ఉన్న బూజు కూడా దులుపుదామని అయితే అనేస్తున్నాను. ఇంకా మొత్తం ఒకటేసారి అయిపోతుంది కదా అని, తర్వాత చిన్న చిన్న పనులు అయితే నిదానంగా చేసుకోవచ్చు అని. ఇవిగో ఇది చూడండి ఇల్లు మొత్తం ఎలా ఉందో, తోమాల్సినవన్నీ అక్కడైతే వేసేసానండి. ఇదైతే కిచెన్ అనమాట. ఇక్కడైతే నేను ఇవన్నీ సర్దేశానండి పేపర్స్ వేసి. ఇక్కడ ఇవన్నీ సర్దేసి ఇక తోమాల్సినవి ఏమో పక్కన పెట్టేశాను. ఇవి ఇంతవరకు అయితే ఇలా నీట్గా అయితే సర్దేశానండి మొత్తం. ఇంకా పని చేస్తుంటే వస్తూనే ఉందండి, కాకపోతే నాకు ఇంకా ఓపిక లేదనమాట. ఈరోజు ఇంతవరకే చేస్తాను అయితే అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నానండి, వగదగలేదనమాట. ఇంక ఈరోజు వరకు ఇంతవరకే చేసేస్తానండి. ఇంక వాటినన్నిటిని తోమేసి సరికి అవి తుడిచి సర్దుకునేసరికి నాకు అయిపోతుంది అనమాట, నా పని అయిపోతుంది. ఇంట్లో పని అవ్వదు కానీ నా ఒంట్లో ఓపిక అయితే అయిపోతుంది అనమాట. ఇక అందుకే ఇక్కడైతే ఫస్ట్ ఊడ్చేసి మళ్ళీ వాటర్తో అయితే కడిగేస్తున్నానండి, ఎందుకంటే అక్కడ తోమినవన్నీ మళ్ళీ ఇక్కడే పెట్టేయాలి కదా, అందుకని ఇక్కడ ఉన్నవంతా నీట్గా సర్దేసి ఊడ్చేసానండి. తోమాల్సినవన్నీ అక్కడేసి ఒకసారి వాటర్తో కడుగుతున్నాను అనమాట. ఇందాక చూసారు కదా ఎలా ఉందో, వాటిని అన్నిటిని తీసేసానమాట. ఇల్లు సర్దేటప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఎక్కడి వరకు ఎండ్ అవుతుందా, ఎప్పటి వరకు పడుతుందా, ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఒకటే రోజులో పని మొత్తం కంప్లీట్ అవ్వదండి. మళ్ళీ నెక్స్ట్ డే ఉంచుదామంటే క్లీనింగ్ పని కాబట్టి అసలు అంతా చెత్త చెత్తగా ఉండిపోతుంది. అందుకని ఇక నేను ఫస్ట్ పైన సామాన్లంతా క్లీన్ చేసేసానండి, అవన్నీ సర్దేశాను బల్ల మీద. ఇంక ఇప్పుడు వచ్చి సెల్ఫ్లో అయ్యండి ఒకవైపు ఉన్న వాటికే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఒకవైపు ఉన్నవే చూడండి ఎన్ని ఉన్నాయో, ఇందాక సర్దేశాను కదా, అవి సర్దుకున్నాక తోమాల్సినవి ఇక్కడేసి ఇక్కడ వాటర్ పోసి కడిగేసి ఇంక ఇవన్నీ తోముతున్నానండి. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను అనమాట. అసలు పని అనేది వగదగట్లేదు. ఎట్నో మా వారు వచ్చేసారు. ఇక వచ్చేసి ఒకటే రోజు పని మొత్తం చేయాలంటే ఎట్లా, రోజు కొంచెం కొంచెం చేసుకో, ఒళ్ళలోకుండా ఉంటుంది, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, ఒకటే రోజు మొత్తం చేయాలంటే అది కంప్లీట్ అవ్వదని అయితే అన్నారు. నేను ఇంతవరకు తోమేసి ఆఫ్ చేస్తానులే, ఇక ఎక్కువ అయితే చేయట్లేదని అయితే చెప్పేశాను. ఇంకా మా వారు కూడా అక్కడ పైన ఉండే అట్టలు అవన్నీ హాల్లో ఇంకా బెడ్రూమ్లో ఉన్నవన్నీ కొంచెం సర్దేస్తున్నారనమాట. నేనేమో ఇంక ఇక్కడ వీటినన్నిటిని తోమేస్తున్నానండి. నేను కిచెన్ ఒక 2 రోజులు పడుతుంది, బెడ్రూమ్ ఒకరోజు, హాల్ ఒక రోజు అయితే అయిపోతుందిలే అని అయితే అనుకుంటున్నాను. కాకపోతే నేను అనుకున్న దానికి ఇవి ఇంకా ఎక్కువ రోజులే పట్టేటట్టున్నాయండి. ఇక మా వారు వచ్చేసి ఈ బెడ్రూమ్, హాల్ అయితే పైనుండి అట్లా అవన్నీ తీసి సర్దుతున్నారు కదా, అందువల్ల నాకు ఇక మిగతా పని 2 రోజుల్లో అయిపోయిద్దని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఏమేం పనులు ఉన్నాయని అయితే మీకు అనిపించవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. ఆ స్టవ్ పైన నేను అక్కడ అవన్నీ సర్ది పెట్టుకుంటాను కదా, ఉప్పు కారాలు అదంతా క్లీన్ చేయాలి.
అలాగే పూజ గది ఉందండి. ఇంకా పూజ గది అంతా అదే మనం పూజ చేసుకునే సామాన్లు పెట్టుకుంటాం కదా, అక్కడ పూజ గది అవి మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలాగే మిక్సీ గ్రైండర్ కూడా జిడ్డు జిడ్డుగా అయిపోయినాయండి, వాటిని కూడా క్లీన్ చేయాలి. పెద్ద స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్లో ఉన్న సామాన్లు మొత్తం తీసేసి ఆ స్టాండ్ని కూడా క్లీన్ చేయాలన్నమాట. అవి కూడా దుమ్ము దుమ్ముగా అయిపోయినాయి. అందులో ఉన్న సామాన్లు కూడా యూస్ చేయలేదు కదా, అందుకని అంతా దువ్వగా అయిపోయినాయి అనమాట. అందుకని వాటిని అన్నిటినీ నీట్గా తోమి సర్దాలన్నమాట. చాలా పని ఉంటుందండి, అనుకున్నంత ఈజీ అయితే కాదు, చేయటం చాలా కష్టం అనమాట. చేస్తూ ఉంటేనే అయిపోతూ ఉంటుంది, కానీ చూస్తూ ఈ పని ఎలా చేయాలి ఎప్పటికి అయిపోతుంది అనుకుంటూ ఉన్నామంటే ఇక అంతే సంగతి, ఎక్కడ పని అక్కడే ఉంటుందండి. మనం ఫస్ట్ ఆలోచించడం ఆపేసి పనిని ఎక్కడి నుంచో ఒక చోట నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మొత్తం మనం ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాం కదా, అందువల్ల వాటిని అన్నిటిని చూసి ఒక్కొక్కసారి ఇది ఎక్కడ సర్దాలి, ఎలా పెట్టాలి, ఇవన్నీ ఎప్పుడు తోమాలి, ఎప్పుడు కడగాలి అనేది అనిపిస్తూ ఉంటుంది నాకు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు అని ఇంకా పని అయితే నేను స్టార్ట్ చేసేస్తానండి. ఫస్ట్ మనం ఏదో ఒక పని చేస్తూ ఉన్నామంటే పని అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఇవిగో వీటిని అన్నిటిని తోమేసి ఇక్కడైతే పెట్టేస్తున్నానండి, మళ్ళీ తుడవాలి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మనం క్లీన్ చేసేటప్పుడు కొంచెం పెద్ద పెద్ద సామాన్లకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేయాలంటే మామూలుగా ఉండదన్నమాట. కొన్ని అయితే మరి చిన్న చిన్నవి ఉంటే వాటిలో మంచిగా పెట్టదు, నీట్గా క్లీన్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి క్లాత్ తీసుకొని లోపల పెట్టి తుడుస్తూ ఉండాలన్నమాట. అలాంటివి క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతులు కూడా కట్ అవుతూ ఉంటాయి, కొన్ని షార్ప్గా ఉంటాయి కదా. ఇది వచ్చేసి చాట్ అండి, నేనైతే ప్లాస్టిక్ది చాట్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఏవైనా జరగటానికి ఉంటూ ఉంటుంది కదా అని, ఎప్పుడైనా పల్లీలు ఎంచుకున్నప్పుడు పొట్టుపోవటానికి చెరుగుతూ ఉంటాం కదా, బియ్యం కూడా అప్పుడప్పుడు చెరుగుతూ ఉంటానండి. ఏమన్నా చిన్న చిన్న పురుగులు లాంటివి డస్ట్ ఏదన్నా ఉందనిపించినప్పుడు, అంటే పురుగులు బియ్యంలో ఒక్కొక్కసారి కొంచెం తవుడు లాంటిది వస్తూ ఉంటుంది కదండి, ఎప్పుడు రాదులే, ఎప్పుడన్నా లాస్ట్లో అయిపోయినప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది చెరగటానికి ఉంటుందిలే అని ఒక చాట అయితే తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక చాట తీసుకోకూడదని అయితే అంటూ ఉంటారు కదా, అదైతే ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అప్పుడు నాకు తెలియక నేను తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి దోసపెనమండి. ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే క్లీన్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఈ బుట్టను క్లీన్ చేసేటప్పుడు కొంచెం చేతికైతే పొడుచుకుందనమాట, అదైతే కొంచెం లేచిపోతుంది, మొత్తం ఊడిపోయేటట్టుందనమాట. ఇదైతే తోమేసి ఇంక ఇక్కడైతే పడేస్తున్నాను. నాకు మళ్ళీ లేచి నేను అంత దూరంలో పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని కూర్చున్న చోటే ఉండి వాటిని అయితే కొంచెం అవతలకైతే విసిరేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం పగిలే అయితే జాగ్రత్తగా పెడుతున్నాను, సౌండ్ వచ్చేనా ప్లాస్టిక్ సౌండ్ రాని ఉంటుంటాయి కదా, అలాంటి పూల బుట్టలు అవి, ఇంకా వాటిని అయితే అక్కడే కూర్చొని విసిరేస్తున్నాను అనమాట. నాకు ఈ క్లీనింగ్ పని వచ్చేసి ఒకటే రోజు మొత్తం అయిపోవాలని అయితే అనిపిస్తూ ఉంటుందండి. కాకపోతే నేను ఒకటే రోజు చేయలేను కాబట్టి రోజుకి కొంచెం కొంచెం చొప్పున చేస్తూ ఉంటానండి. నిజానికి ఇవన్నీ ఇక్కడ వేసుకొని కూర్చొని క్లీన్ చేస్తున్నాను కాబట్టి కొంచెమన్నా పర్లేదండి. ఆ షింక్ దగ్గర నిలబడి వీటినన్నిటిని క్లీన్ చేస్తూ ఉండాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది. అనుకుంటాం కానీ నిలబడి తోమితే ఈజీగా ఉంటుందని, కొంచెం తక్కువ సామాన్లు ఉన్నప్పుడే మనకి నిలబడి తోముకోవటానికి డైలీ యూజ్ చేసుకునేవి, డైలీ వచ్చే గిన్నెలు వాటి తోమటానికి బాగుంటుంది. కానీ ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మనం నిలబడి తోమాలంటే నడువులు పట్టేస్తాయి అనమాట. కూర్చొని తోమితేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలానే ఉంటుందండి. నిలబడి తోమటం కంటే ప్రశాంతంగా స్టూల్ వేసుకొని కూర్చొని గిన్నెలన్నీ తోముకుంటేనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అలా అని ప్రతిసారి కూర్చొని తోమటమే ఇష్టమని అయితే చెప్పనండి. ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కూర్చొని తోమటం అయితే ఇష్టం అనమాట. కొంచెం తక్కువ ఉన్నప్పుడు నిలబడి కడిగేస్తేనే ఫాస్ట్గా అయిపోతాయి. నాకు నిలబడి తోమటమే నచ్చుతుంది. ఎక్కువ ఉంటే మాత్రం కూర్చొనే తోముతానండి, నిలబడైతే తోమలేనమాట. మనకి ఎక్కువ ఉన్నప్పుడు కూర్చొని తోమితేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం నార్మల్గా రెగ్యులర్గా తోముకునేవి అయితే నిలబడి షింక్లో వేసుకొని తోముతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నీట్గా అయితే తోమేసి ఇడైతే పెట్టేశానండి. ఇంక ఇక్కడ ఒకసారి నేను కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇదంతా నీట్గా చీపురుతో అయితే ఊడ్చేసి కడిగేస్తున్నాను అనమాట. ఇక నేను అక్కడ అవన్నీ తోముకొని వచ్చేసరికి ఇక్కడ వీళ్ళైతే ఇవన్నీ మడత పెట్టి ఇలా దివాన్లో అయితే పెట్టేస్తున్నారండి. మనకి ఇలా ఉండటం వల్ల దివాన్కి
మనం ఎప్పుడు యూజ్ చేయనివి ఎప్పుడన్నా ఒకసారి మనకి యూజ్ అయ్యాయి బ్యాగులు కానీ ఇట్లాంటి అట్టలు కానీ ఇవన్నీ ఇందులో పెట్టుకోవచ్చండి. ఇంకా ఏవైనా ఎక్స్ట్రా సామాన్లు ఉన్నా మనకి ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోయినా అవన్నీ ఇందులో పెట్టుకోవటం వల్ల మనకి కొంత ప్లేస్ అనేది సేవ్ అవుతుందండి. మాకైతే బెడ్కి లేదు కానీ దివాన్కి అయితే ఇచ్చేసారండి. దివాన్ అయితే ఇలా పెట్టేస్తున్నాం అనమాట. ఇక్కడ ఉన్న అట్టలన్నీ మా వారైతే తీసేసి ఇంకా ఈ దివాన్లో అయితే పెట్టేస్తున్నారు. వీళ్ళు నాకైతే చాలా హెల్ప్ చేశారండి. ఇంకా నేను ఒక్కదాన్ని ఇదంతా చేసుకోవాలంటే ఇంకా చాలా కష్టం అనమాట. నా వల్ల అయితే అయ్యేది కాదు. ఇంకా మా వారు మా తమ్ముడు కూడా ఇద్దరు హెల్ప్ చేయటం వల్ల నాకైతే కొంతవరకు పని అనేది త్వరగానే అయిపోతుంది. ఇక నేను వీళ్ళు అయితే ఇలా ఇవన్నీ సర్దేస్తున్నారు కదా, ఒకటేసారి ఇంకా నేను బూజు కూడా దులిపేస్తే ఎటు అంత దువ్వగా అయిపోయింది కదా అని ఇంకా బూజు అంతా కూడా దులిపేస్తున్నానండి బెడ్రూమ్లో. ఇంకా కిచెన్లో అయితే బూజు దులపటం కొన్ని సామాన్లు కడిగి నీట్గా సర్దటం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే కొంచెం ఈ బూజు అంతా దులిపేసి ఇక రేపు లేదా ఎల్లుండు ఆ సెల్ఫ్లో బట్టలు అవన్నీ నీట్గా సర్దుకోవాలండి. ఇంకా అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎలా పెడితే అలా ఉందన్నమాట. అద్దం నిండా మరకలే డ్రెస్సింగ్ టేబుల్. ఇంకా బీరువా పైన డస్ట్ అంతా దులిపేయాలి. ఒక తడి క్లాత్ పెట్టి ఇవాళైతే తుడవనులండి. నెక్స్ట్ డే రేపు కానీ ఎల్లుండి కానీ తుడుస్తాను. ఇంకా బట్టలన్నీ బ్యాగుల్లో అలానే ఉన్నాయండి. అవన్నీ ఏం కదిలించలేదన్నమాట. పచ్చళ్ళు కూడా అలానే ఉంచేసాను. ఎందుకంటే ఇల్లంతా నీట్గా క్లీన్ చేయాలి కదా, కిచెన్ అంతా. అందుకని అవన్నీ సర్దలేదండి. బ్యాగులన్నీ ఒక పక్కనైతే పెట్టి ఉంచేసాను అనమాట, డస్ట్ ఏం పడకుండా. ఇక పచ్చళ్ళు అవన్నీ తీసి మళ్ళీ పెట్టినా కానీ క్లీన్ చేసేటప్పుడు అంతా వాటి నిండా పడుతూ ఉంటుంది కదా, అందుకని నేను బ్యాగ్లు ఏం ఓపెన్ చేయకుండా అన్నీ ఎలా ఉన్నాయి అలానే ఉంచేసాను అనమాట. ఇవంతా ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక ఇంకా సర్దుకోవచ్చులని అలానే ఉంచేసాను. ఇంక ఈరోజు అయితే క్లీనింగ్ పని చాలా వరకు అయిపోయిందండి. వీళ్ళైతే ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఇంకా నేను బెడ్రూమ్లో అయితే బూజంతా దులిపేశాను. ఇంతవరకు అయితే పూర్తయిపోయింది కదా, ఇంకా ఉన్న పనులన్నీ మిగిలిన పనులు నిదానంగా చిన్నగా చేసుకోవచ్చండి. ఇంకా అంత ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఇదిగో ఇంక ఇదైతే ఇక్కడ వీళ్ళైతే ఇలా పెట్టేస్తున్నారండి. మంచానికి కూడా మనకి ఇలా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే అందులో అయితే ఇంకా ఎక్కువ సామాన్లు పడతాయి కదా. మాకైతే దివాన్కి ఒక్కదానికే ఉందండి. ఇలా ఇంకా ఏమైనా పనికిరానివి అయితే ఇంక ఇలా పెట్టేస్తూ ఉంటామన్నమాట. మేము ఇలా పెట్టుకోవటం వల్ల మనకైతే ప్లేస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. పడేయకుండా మనకి కొంచెం ఎప్పుడన్నా అవసరం అయ్యాయి అలా సర్దుకొని అలా ఉంచుకుంటే బెస్ట్ కదా. ఇదిగో ఇక్కడైతే ఇంకా మొత్తం నేను తుడిచేస్తున్నానండి తోమినవన్నీ. ఊరికి వెళ్ళటం ఏమో కానీ వచ్చిన కాడ నుంచి ఈ పనులతోటే సరిపోతూ ఉందన్నమాట. అంటే ఊరికి వెళ్ళకపోతే ఇవన్నీ తోముకోవా నీట్గా ఉంచుకోవా అని అయితే అంటారేమో. ఊరికి వెళ్ళకపోతే తోముకోనని కాదండి, కడగాల్సిన టైంలో తప్పదనమాట. నేనైతే పైన సామాన్లన్నీ ఎప్పుడు తోముతూ కడుగుతూ ఉంటానండి. ఏవైనా సరే ఏదైనా అవసరమే తీసాను అనుకో, అందులో అది అవసరం తీరిపోయినాక దాన్ని మనం యూజ్ చేసుకున్నాక సపోజ్ ఏమన్నా పిండి వంటలు చేసుకొని పెట్టుకున్నాం అనుకో, అవి అయిపోయిన తర్వాత నీట్గా తోమేసి తుడిచేసి పెట్టేస్తానమాట. ఇక పైనుండే బూజు మొత్తం నెలకు ఒకసారి అయితే దులుపుతూ ఉంటానండి. బూజు అయితే అక్కడ రానినమాట. ఎక్కడ కొంచెం వచ్చినా చీపురుతో ఊడ్చేటప్పుడైనా అలా దులిపేస్తూ ఉంటాను. ఇవిగో ఇంక వీటిని అన్నిటినీ ఇక్కడైతే తుడిచేస్తున్నానండి. తుడిచేసి వీటిల్లో కొన్ని పైన కూడా పెట్టాల్సినవి ఉన్నాయండి. పైన అయితే పెట్టేస్తాను. ఈరోజైతే నా పని మాత్రం మామూలుగా లేదండి. ఒళ్ళంతా అలసిపోయిందనమాట మార్నింగ్ నుంచి. నిన్నటి వీడియో చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నిన్న వీడియో అయితే మొత్తం క్లీనింగ్ పని అయితే పెట్టానండి. ఇదిగో ఇక్కడైతే మొత్తం తుడిచి అవి సర్దేసిన తర్వాత ఇంక ఇల్లంతా ఒకసారి అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. బెడ్షీట్ అదంతా ఇదిలిచ్చేసి బెడ్షీట్ నిండా దుమ్ముగా ఉంది. ఇంకా అది మార్చేయాలన్నమాట. అదంతా తీసేసి బెడ్షీట్ మీద కొంచెం రూమ్ స్ప్రే ఉంటే అదైతే కొట్టేసాను అనమాట. మా వారైతే రూమ్ స్ప్రే కొట్టమన్నారు. ఆ బెడ్షీట్ మార్చేసాక అంటే పరుపు అనమాట. అంటే బెడ్షీట్ పైన కాదు, పరుపు పైన కొట్టేసి ఇంకా బెడ్షీట్ అయితే పైన వేసేసాను. ఇవిగో ఫైనల్గా మొత్తం ఇలా అయితే సర్దేశానండి. చెత్త చూశారు కదా, 4 గోతాలకు అయితే వచ్చేసింది అనమాట. అదంతా ఒక పక్కన అయితే హాల్లో పెట్టేశాను. ఇక తర్వాత ఇదిగో మొత్తం ఇల్లు అయితే ఇలా ఉందండి. అంటే పైన సామాన్ల వరకు ఈరోజు నేను తోమినవి సర్దినవి అన్నీ ఇలా ఉన్నాయి అనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు మాత్రం చినికి చాట్ అయిపోయింది అనమాట ఇవన్నీ తోమి సర్దేసరికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.